హలో నమస్తే, నేను జల్లి శ్రీనివాస్. ఈరోజు విశాలాంధ్ర పేపర్లో ఒక వార్త ఇచ్చారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మరణాలకు బాధ్యులు ఎవరు? ఈ మరణాలకు బాధ్యులు ఎవరు అంటే తప్పనిసరిగా ప్రభుత్వము, విద్యాశాఖ బాధ్యత వహించాలి. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది పిల్లలకు ఒక జీవితాన్ని ఇస్తారని పేరెంట్స్ పిల్లల్ని ఆ హాస్టల్స్లో వేస్తే వాళ్ళ శవాలని తల్లిదండ్రులకు అప్పచెప్తున్నారు. ఎంత నిర్లక్ష్యమో, ఎంత దుర్భరమైన పరిస్థితి ప్రభుత్వంకి ఉంది అంటే పేద పిల్లల జీవితాలపైన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కురుపాం ఆశ్రమ గిరిజన పాఠశాలలో తాగే నీళ్లు కలుషితమై 100 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు, కొంతమంది చనిపోయారు. అందులో ఇట్లాంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో, గిరిజన హాస్టల్స్లో, ఎస్సీ హాస్టల్స్లో తాగటానికి సరైన నీళ్ళు ఇవ్వరు, తినటానికి సరైన తిండి పెట్టరు, ఉండటానికి సరైన వసతి ఇవ్వరు. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. దీనిపైన కనీసం మార్పు కోసమే నేను రాజకీయ పార్టీ పెట్టినా, రాజకీయాల్లోకి వచ్చినా అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఆయన మాట్లాడేది ఒకటే మాట్లాడతారు, కూటమి 15 సంవత్సరాలు ఉండాలి, నేను పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు గారిని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయడానికి అనే ఆ వర్డ్ తప్ప మిగతాది రావట్లే. నిన్న కర్నూలు వేదికగా ప్రధానమంత్రి గారు వచ్చారు, పెద్ద ఎత్తున సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అని చెప్పారు. సూపర్ జిఎస్టీ ఎటువంటి? జిఎస్టీ అంటే ఏంది? ప్రజల నెత్తిపైన పన్ను వేయటం. దాంట్లో సూపర్లు ఉండవు, జిఎస్టీయే ఉంటుంది. సూపర్ జిఎస్టీ అట, సూపర్ సేవింగ్స్ అట అని చెప్పి పెద్ద సభ పెట్టారు. ఆ సభ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవటం, ఒకళ్ళనొకళ్ళు, అది సంబరాల సభ లెక్క లేదు, సన్మానం సభ లెక్క ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక మరీ అసలు ఒక సామాన్య కార్యకర్త లెక్క మోడీ గారు దృష్టిలో పడటానికి హిందీలో ట్రాన్స్లేషను, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకొని వచ్చిండు, మాట్లాడుతున్నారు. ఆయనకు అర్థం కావాలి మోడీ గారికి నేను ఎంత పొగుడుతున్నో, మోడీ గారిని నేను ఎంత భుజానెత్తుకొని పొగుడుతున్నా, ఎంత మోస్తున్నా, నా కొడుకు నేనని తెలవటం కోసం కొడుకు హిందీలో, ఇంగ్లీష్లో, ఈ తండ్రి కూడా హిందీ ఇంగ్లీష్లో. పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే తెలుగులో చెప్పిండు. సరే, కాకపోతే ఆయన అంతగానో పొగడ కూడా పొగలే. వీళ్ళిద్దరు పోటీలు పడి పొగుడుతున్నారు, మామూలు పొగడలే. నమో 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 అని నమో భజన చేస్తున్నారు. వచ్చింది ఏంది రాష్ట్రానికి, జరిగిన సేవింగ్స్ ఏందని కింద ఉన్న ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ స్టార్టింగ్లో అడిగారు. జిఎస్టీ తగ్గింపుతో మీకు సేవింగ్స్ అయితేనే ఆదా అవుతుందా లేదా ప్రతి కుటుంబానికి అంటే లేదు లేదు అని జనాల కింద నుంచి చెప్తున్నారు. వెంటనే మేల్కొని భవిష్యత్తులో నన్ను అయిద్ది అనుకుంటున్నారా అంటే లేదు లేదని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ప్రజలకి లేని సంబరాలు మీరు చేసి దాన్ని సంబరాలని పేరు పెట్టి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం యాడ్లేసి ప్రభుత్వం డబ్బులతోని ఆ యాడ్లేసిన పైసలు ఇక్కడ పెడితే ఈ పిల్లలు బతికేవాళ్ళు పాపం. వీళ్ళకి కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. 28 కోట్ల రూపాయలు ఒకటి, 38 కోట్ల రూపాయలు ఒకటి రిలీజ్ చేశారు ఈ మీటింగ్ కోసం ప్రభుత్వం అఫీషియల్గా జీవో ఇచ్చి. ఆ కోట్ల రూపాయలు పెడితే ఒక 10 హాస్టల్లో నెంబర్ 1గా ఒక సంవత్సరం పాటు భోజనం పెట్టచ్చు పిల్లలకి, నాణ్యమైన భోజనం. చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తా అంటాడు, కానీ పిల్లలకు తాగడానికి శుద్ధమైన నీళ్లు, శుద్ధమైన భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇది ఈ మరణాలకు బాధ్యులు ఎవరంటే తప్పనిసరిగా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం. వాళ్ళు ఇటువైపు చోట్ల మొత్తం వాళ్ళ గూగులు, వాళ్ళ పెట్టుబడిదారులు, వాళ్ళ కథ అది వేరే ఉంది. ఆ కథ అంతా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో హాస్టల్లో పిల్లలకి తాగడానికి నీళ్ళు లేక, హాస్టల్లో శుద్ధమైన నీళ్ళు ఇవ్వక చనిపోతే పిల్లలు సిగ్గుపడాలి. మీరు మీ సన్మానాలు సంబరాలు కాదు, మీరు సిగ్గుతోనే తలదించుకోవాలి. ఈ ప్రభుత్వం యంత్రాంగం ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీలు పడి హిందీలో, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ రాసుకొని వచ్చి పొగడకపోతే ఈ రాష్ట్రానికి ఏం రావాలి, ఏం కావాలి? మీరు నిన్న మీటింగ్ పెట్టిన, బహిరంగ సభ పెట్టిన జిల్లాలో వలసలు వెళ్తున్నారు ప్రజలు. ఆ వలసలపైన మీరు మాట్లాడరు. అద్భుతంగా ఉంది, అంతా అయిపోయింది, అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఈ కూటమి 10 కాలాల పాటు ఉండాలట. ఎందుకు? మీ పదవుల కోసమా? 10 కాలాల పాటు ఉంటే ఇట్లే 10 మంది చనిపోతూనే ఉంటారు. ఏం వచ్చింది రాష్ట్రానికి? మోడీ గారు 4 సార్లు వస్తే
ప్రతిసారి ఒక 350 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు తప్ప ఏమొచ్చింది? మీ పొగడ్తలు తప్ప, ఆయన మిమ్మల్ని పొగడటం తప్ప ఏమైనా వచ్చిందా అంటే అదే 15,000 కోట్లు అమరావతికి ఇచ్చిండు, అదే 12,000 కోట్లు పోలవరానికి ఇచ్చిండు, ఇదే చెప్తారు. దీంతో ఎన్ని 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 నెలలు ఎన్ని సంవత్సరాలు గడుపుతారు? అద్భుతమైన సహకారం ఉందట కేంద్రం నుంచి. డబుల్ ఇంజన్ సర్కారు, ఇక అద్భుతాలుగా ఆయన తప్ప ఇక మా సర్కారులు తప్ప ఎవరు చేయలేరు అంటున్నారు. ఇది ఎన్ని రోజులు? ఈ శతాబ్దానికే నాయకుడని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మోడీ గారిని. మరి 2018లో తిరిగా ఈ శతాబ్ద నాయకుడిని, 2018లో బండబూతులు తిడితే రేపు 2028, 29లో పొత్తు లేకపోతే మళ్ళా మోడీ మాకు ఏమి ఇయ్యలే, ఏం చేయలే, రాష్ట్రానికి ఏం చేసిన అంటారు. అంటే 2 మాటలు మీయే. ఏమి ఇచ్చిన దాఖలాలు లేవని 2018లో చెప్తారు, ఇప్పుడు అన్నీ ఇస్తాను అంటున్నారు. మళ్ళీ రేపు 2028లో ఏమి ఇవ్వలేదని చెప్తారు. కాబట్టి నేనేం చేయలేకపోయినా అని చెప్పడం తప్ప ఏం లేదు. ఇది మొత్తానికి వసతి గృహాల్లో కొరవడిన మౌలిక వస్తువులు 20 రోజుల వ్యవధిలో 6గురు మృత్యువాత, ప్రకటనలకి పాలకుల పరిమితం. క్షేత్రస్థాయిలో పట్టించుకునే అధికారులు ప్రయోజకులు అవుతారని పంపితే మృతదేహాలు ఇచ్చారని తల్లిదండ్రుల గగ్గోలు. వసతి గృహాల్లో గిరిజన విద్యార్థుల మరణాలకు బాధ్యులు ఎవరో నిగ్గు తేల్చాలని గిరిజన ప్రజా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్వయాన గిరిజన మంత్రి సొంత జిల్లాలో 20 రోజుల వ్యవధిలో 6గురు సరస్వతి పుత్రులు మృతి చెందడం బాధాకరమని ఆవేదన చెందుతున్నారు. నాణ్యమైన ఆహారము, స్వచ్ఛమైన తాగునీరు లేకున్నా పర్యవేక్షణ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. ఇదంతా తెలిసిన నెలవారీ మామూళ్ల కోసం మొక్కుబడిగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రయోజకులు అవుతారని పాఠశాలకు పంపితే మృతదేహాలను అప్పగించారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీనికంతటికీ బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. మన్యం జిల్లా కురుపాము, సాలూరు నియోజకవర్గాల పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో 5గురు చిన్నారుల మృతికి సంతాపాలు తెలపడం, పరామర్శించడం తప్ప రాజకీయ నాయకులు ఏం చేసింది లేదు. నాణ్యమైన విద్య అందిస్తానంటారు. అద్భుతమైన ఇక పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అసలు మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చూస్తుంటే సంతోషం వేస్తుంది, నో అడ్మిషన్ బోర్డు చూస్తే అని. మరి వీటిని చూస్తే ఏమయ్యాలి? వీటి గురించి మీరు మాట్లాడాల్సింది. మీ మంచి గురించే మాట్లాడి చెడు గురించి, జరుగుతున్న నష్టాల గురించి, ప్రజల పిల్లల ప్రాణాల గురించి మాట్లాడకపోతే ప్రయోజకులు అవుతారని వాళ్ళని తెసిపోయి ప్రభుత్వ హాస్టళ్లలో వేస్తే డెడ్ బాడీలని, శవాలను అప్పచెప్తే ఎంత బాధ ఉంటుంది? మీ కుటుంబాల్లో పిల్లలకి ఇదే జరిగితే ఏముంటుంది? అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్లో, ఆ విద్యా వ్యవస్థలో, ఆ విద్యా సంస్థలలో మీ పిల్లలు ఎందుకు చదవరు? మీ పిల్లలు ఎందుకు ఆ నీళ్లు, ఆహారం తినరు? ఏంటి అద్భుతం? ఎందుకు ఇట్లాంటి మాయమాటలు ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తారు? ఇది మొత్తానికి ఒకవైపు విద్యార్థులు తాగటానికి నీళ్ళు లేక, తినటానికి తిండి లేక చనిపోతున్న పరిస్థితుల్లో, ఇంకొక వైపు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే, ఇంకొక వైపు కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే, ఇక నరేంద్ర మోడీ గారు వీరుడు, సూర్యుడు, శక్తివంతుడు, ఈ శతాబ్ద నాయకుడని వీళ్ళు పొగుడుతుంటే, ఎవరి కోసం ఈ సన్మానాలు, సంబరాలు? ఈ పిల్లల జీవితాలకి, ఈ పిల్లల మరణాలకి ఎవరు బాధ్యులు? ఎవరు సమానం చెప్పాలి? వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ జీవితాలకి ఆ పేరెంట్స్కి ఎవరు సమానం చెప్పాలి? ఇది ఒక వార్త. రైట్. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. ఏపీలా చేస్తే రాష్ట్రం సర్వనాశనం, గూగుల్కు రాయితీలపై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పిండు. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 22,000 కోట్ల ప్రోత్సాహకాలు, ఇవి కాకుండా భూమి, నీళ్లు, టారిఫ్లో 20% డిస్కౌంట్, 100% ఉచితంగా ట్రాన్స్మిషన్. అందుకే అక్కడ పెట్టుబడులకు ముందుకు వచ్చిన గూగుల్, మేము ఇలా చేస్తే అందరూ నిలదీస్తారు అని చెప్పి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఐటీ శాఖ మంత్రి చెప్పారు. ఏదైతే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక 4 రోజుల నుంచి చెప్తున్నారు, దాన్నే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇక తెలుగుదేశం పార్టీని సమర్థించే మోసే పత్రికలు, ఇక అయిపోయింది, రాష్ట్రం మొత్తం బంగారం అయిపోయింది, స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోయింది అన్నట్టు రాస్తాను. దేనికంటే గూగుల్ అనే సంస్థ, దానికి సంబంధించిన ఒక బ్రాంచ్ని విశాఖపట్నంలో ఏఐకి సంబంధించి ఒక సంస్థను పెడుతున్నట్టు 1,36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన అంటాడు.
ఇలా మాటలు ఎట్లా ఉన్నాయంటే అసలు గూగుల్కి సంబంధించిన 1,36,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు పంచుతున్నట్టే చెప్తుంది. 1,36,000 కోట్లు పెట్టినా లేదా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టినా పెట్టుబడి వాళ్ళ వ్యాపారానికి పెట్టుబడి, మనకేం పెట్టట్లే రాష్ట్రానికి. ఇక్కడ రాష్ట్రంలో ఒక వ్యాపార సంస్థ పెట్టుకొని వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు చూస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవడం జరిగిద్ది అని చెప్పి కర్ణాటకలో ఉన్న ఐటీ శాఖ మంత్రి మాకు కూడా చెప్పారు. మేము ఆ ప్రోత్సాహకాలు ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అయిద్దని చెప్పి నీ బిజినెస్ వద్దు, నీ గూగుల్ వద్దని మేము పంపితేనే ఏపీకి పోయారని చెప్తున్నాం. వీళ్ళు భుజాలు ఎగరేసుకుంటా నానా యాగి చేస్తున్నారు. అయిపోయింది, గూగుల్ తెచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, అయిపోయింది, ఇక ప్రతి ఇంట్లో బంగారం వచ్చినట్టు చెప్తున్నారు. అసలు ఆ 1,36,000 కోట్లు తెచ్చి మన ప్రజలకే పంచుతున్నట్టు చెప్తున్నారు. ఇక ఆయన పంచడానికి వస్తున్నట్టు, వ్యాపారం చేయడానికి వస్తున్నట్టు చెప్పట్లే. 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నాడు. అదిగాక కరెంటు రాయితీ అట, నీళ్లలో రాయితీ, భూమిలో రాయితీ, జిఎస్టీలో రాయితీ. ఇక ఇన్ని ఇచ్చాక మరి వాడు 1,36,000 కోట్లు కాదు 2,36,000 కోట్లు కూడా పెట్టి పెట్టుబడులు పెడతారు, లాభాలు సంపాదిస్తారు. వాడి ఉద్దేశం లాభాలు, వ్యాపారం సాఫీగా జరగాలి. వ్యాపారం జరగడానికి ఇక్కడున్న ప్రజల నుంచి వ్యతిరేకత రావద్దు, ఇక్కడున్న ప్రభుత్వాలు వాళ్ళకి సాయం చేయాలి, రాయితీలు ఇవ్వాలి. అంటే గూగుల్ అనే ప్రపంచ స్థాయి సంస్థకి మీరు ఒక 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తారు. హాస్టల్లో ఉండే గిరిజన పిల్లలకి తాగటానికి మంచినీళ్ళు ఇవ్వలేరు. మీరు మళ్ళా డైలాగులు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో 20 రోజుల వ్యవధిలో 6 మంది పిల్లలు చనిపోయారు, తాగే నీళ్లు కలుషితమయ్యి. ఇక్కడ ఉన్న పిల్లలకి తాగే నీళ్లు శుద్ధమైన నీళ్ళు ఇవ్వలేరు. వాళ్ళకి 22,000 కోట్ల రూపాయలు మీరు రాయితీ ఇస్తారు. ఇక్కడున్న పొగాకు రైతులకో, చీనీ రైతులకో, మ్యాంగో రైతులకో, తోతాపూరి మామిడి రైతులకి, మిర్చి రైతులకో, పత్తి రైతులకో వాళ్ళు రోడ్డున పడి, ఉల్లి రైతులు వాళ్ళ పంటల్ని మురికి కాలువల్లో పోస్తుంటే ధర లేక వాళ్ళకి ఇయ్యరు రాయితీలు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయరు. వాళ్ళు కాదు మీకు అవసరం, వాళ్ళు ఓట్లు వేయలే మీకు. వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తే మీరు మంత్రులు కాలే. మీరు కేవలం మోడీ గారి ఆశీస్సులు ఉండబట్టే మీరు ముఖ్యమంత్రి అయినట్టు. నేను అసలు బహిరంగ సభ కర్నూలులో ఆ సంబరాల సభ చూస్తే సంబరపడుతుండు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మీ ఆశీస్సుల వలన మేము గెలిచినాం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓట్లు ఇస్తే మేము గెలవలేదు, మళ్ళీ మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి అని చెప్పి హిందీలో మరీ పొగుడుతున్నారు. హిందీలో ఆయనకు అర్థం కావాలి, మమ్మల్ని ఎక్కడ కూడా మళ్ళీ వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చేయని సంబరాలు మీ గురించి నేను ప్రచారం చేస్తున్నా. నా కొడుకు 98,000 స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెట్టించిండు, మీ గురించి చెప్పిండు. మోడీ గారు జిఎస్టీ తగ్గించిండు, ఒక్కొక్క కుటుంబానికి 15,000 నుంచి 20,000 ఆదా అవుతుందని చెప్పించిన నేను అని చెప్పి ఒక పుస్తకం, ఒక బ్రోచరు, వీళ్ళ సంబరాలు, వీళ్ళ కథలు ఇది చేస్తాను. ఇక దానికి ఆయన కర్ణాటక ఐటీ శాఖ మంత్రి చెప్తున్నాడు. ఆ గూగుల్ కథ ఏందో ఆయన బట్టబయలు చేసిండు. ఆ 22,000 కోట్లు ఇస్తే రాష్ట్రం ప్రజల నోటికాడు మొత్తం తీసిపోయి గూగుల్ వాడికి ఇచ్చినట్టయిద్ది, దానివల్ల రాష్ట్రం సర్వనాశనం అయింది కాబట్టి మేము ఒప్పుకోలేదు, వాళ్ళు తీసుకున్నారు అని చెప్పిండు. 22,000 కోట్లు కాక మళ్ళీ నీళ్లలో, కరెంటులో, భూమిలో డిస్కౌంట్లు అట, రాయితీలు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే మీ వ్యాపారాలకు మాది భరోసా, మీరు రండి, పెట్టుబడి పెట్టండి, సంపాదించుకోండి, వ్యాపారం చేసుకోండి అంటున్నారు. అదే గిరిజన హాస్టల్లో ఉండే పిల్లలకు మీ జీవితాలకు నాది భరోసా అని చెప్పట్లే. అదే పేద పిల్లలు చదువుకునే పాఠశాలలకి మీ జీవితాలకు మాది భరోసా అని చెప్పట్లే. అదే రైతులు, ఉల్లి రైతులు పంట పండించి ధర లేక వాటిని కాలువల్లో పడబోస్తుంటే వాళ్ళ జీవితాలకి భరోసా అయ్యట్లే. అదే చెరుకు రైతులు వాళ్ళు పండించిన పంటని వాళ్ళ కళ్ళ ముందే అగ్గి పెట్టి దహనం చేస్తుంటే వాళ్ళ జీవితాలకు భరోసా అయ్యట్లే. ఇది దేనికోసం ఈ ప్రభుత్వం ఉంది, ఎవరి కోసం పనిచేస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది ఐటీ శాఖ మంత్రి కర్ణాటక చెబుతుండు. దీనికి నిన్న లోకేష్ గారు ట్విట్టర్లో మనకు వచ్చిన పెట్టుబడుల శాఖ బయట రాష్ట్రానికి కూడా ఏంది శాఖ తగిలేది, ఏముంది అందులో శాఖ తగల? 22,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము, ప్రజల నోటికాడి ముద్దం తీసిపోయి వాళ్ళకి పెడితే ఇక శాఖ తగిలేదు అని ఆయన చెప్తున్నాడు. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. మీ స్పీడు మా తోడు, ఢిల్లీ అమరావతి ప్రగతి పరుగు, వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్, మోదీ సంస్కరణలు గేమ్ చేంజర్లు.
21వ శతాబ్దం ఆయనదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీ స్పీడు మా తోడు, ఈ స్పీడుతోనే ఆ తోడుతోనే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒరిగిందేంది వచ్చిందేంటి? ఈ స్పీడు ఈ తోడుతో నిజంగానే 2028 దాకా పొత్తు లేకపోతే 2029లో పొత్తు లేకపోతే ఈ స్పీడ్ తోడు గురించి ఈ ఇద్దరు నాయకులు అదే చెప్తారా రేపు మాట? ఎందుకంటే 2014 నుంచి 2018 వరకు ఇదే ఎన్డీఏ కూటమి ఇట్లే ఉంది. అప్పుడు కూడా ఇట్లే మాటలు చెప్పారు, అద్భుతమైన సహకారం మోడీ గారు ఇస్తుండని. ఆల్ ఆఫ్ సడన్గా 18లో కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ షర్ట్ వేసుకొని ధర్మ పోరాటాలు చేసిండు. ఈ ధర్మ పోరాట దీక్ష అని చెప్పి పెట్టిండు. మరి మొత్తం ధర్మమే ఉన్నాక మళ్ళీ ధర్మ పోరాట దీక్షలు ఎందుకని జనాలకు అర్థం కాలేదు. నరేంద్ర మోడీ, అమిత్ షా అనేవాళ్ళు ఈ దేశంలో అసలు ఉండటానికి అర్హులు కాదు, దుర్మార్గులు అని తిట్టిండు చంద్రబాబు నాయుడు. ₹1 కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు అన్నారు. అప్పటిదాకా ఇచ్చిండని ఇప్పుడు కూడా మళ్ళీ అదే భజన మొదలుపెట్టిండు. అద్భుతమైన సహకారం, మీ స్పీడు మా తోడు, మా తోడు మీ స్పీడు అని చెప్తుండ్రు. ఈ స్పీడు తోడు వల్ల మీకు పదవిలో మీరు సంపన్నమైన ముఖ్యమంత్రులు అవుతున్నారు తప్ప ప్రజలకి ఏమి వచ్చింది అది చెప్పాలి. అది ఒక జిఎస్టీ సేవింగ్స్, సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సంబరాల సభ లెక్క లేదు, సన్మానాల సభ లెక్క ఉంది. సాష్టాంగ నమస్కారాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు లోకేష్ గారు మోడీ గారికి. సాష్టాంగ నమస్కారం చేసినంత స్థాయిలో వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రసంగాలు ఉన్నాయి. ప్రజల గురించి మాట్లాడలే ఎక్కడ, కేవలం ఆయన పొగట్టానికే మాట్లాడారు. మొత్తం సాష్టాంగ నమస్కారాలే చేసినట్టు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ఈ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల గురించి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు, కేవలం సన్మానాలు. సూపర్ జిఎస్టీ అట, సూపర్ సేవింగ్ అట. సేవింగ్ ఎంత అవుతుందని ప్రజలను అడిగితే ఏం కావట్లేదు అన్నారు. మనిషికి ₹15,000 సేవింగ్ అవుతుందట ఈ జిఎస్టీ తగ్గించినందువల్ల. అంటే ఉత్తగా ఉన్న ట్యాక్స్ని 5% లేకపోతే 12% గతంలో ఉన్న 8 సంవత్సరాల నుంచి వసూలు చేసిన ట్యాక్స్ని తగ్గిస్తేనే ₹15,000 కోట్ల ఆదా వస్తే, మరి ఇన్ని రోజులు మీరు వసూలు చేసిందంతా అంటే ఒక్కొక్క మనిషికి ఇప్పటివరకు మీరు ఒక్కొక్క తలకాయకి సంవత్సరానికి ఒక ₹30,000 ముక్కు బిండి వసూలు చేశారు. దాంట్లో ఇప్పుడు 15,000 ఆదా వస్తుంది అంటున్నారు. మరి ఇప్పటివరకు వసూలు చేసింది ఏంది చెప్పట్లే. ప్లస్ సూపర్ జిఎస్టీ అట, ఇప్పుడేదో మొత్తం ఎత్తేసినట్టు ఇక జిఎస్టీ లేనట్టు సమరాలు చేసుకోవాలా అంటారు. జిఎస్టీ ఉంది, 5-12% ఉంది. అది కూడా తొలగిస్తే నువ్వు నిజంగానే సమరాలు చేసుకుంటే అందం. ఇంకోటి దీంట్లో నరేంద్ర మోడీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారు చెప్తున్నాను. జిఎస్టీ తగ్గించాలని ఫైల్ పట్టుకొని మోడీ గారికి అడిగిపోతే, సార్ ఇన్ని ₹1,000 మనకి ప్రభుత్వానికి ఆదాయం నష్టం అయితే అని చెప్పారు అధికారులు. అట్ ద సేమ్ టైము 9,000-8,000 కోట్ల సంవత్సరానికి నష్టం అయితే అని చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పరిధిలో జిఎస్టీ తగ్గిస్తే చెప్పారట పై లోకేశ్వర గారు అధికారులు. చెప్తే చంద్రబాబు నాయుడు గారు అన్నారట కదా, రాష్ట్రానికి ఆదాయం ₹8,000 కోట్ల తగ్గినా పర్లేదు, ప్రజలకి ఆదాయం అవుతుంది కాబట్టి మనం అసలు వెనక్కి తీయొద్దు అన్నాడట. మరి 5%, 12% కూడా తీసేస్తే అయిపోతుంది, అది కూడా ప్రజలకే కదా. పెట్రోల్ డీజిల్ పైన పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి తెచ్చి దానిపైన ఉన్న ట్యాక్సులు, వ్యాట్లు, చెస్సులు తొలగిస్తే అది కూడా ప్రజలకే లాభం. వీళ్ళు ఏదో మొత్తం ప్రజల కోసం ఉన్నట్టు చెప్తున్నాడు మోడీ గారు అన్నాడట, చంద్రబాబు నాయుడు గారు అన్నాడట. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ప్రజలకు లాభం జరుగుతుంది కదా, ఆదాయం పెరుగుతుంది కాబట్టి మనకు అభ్యంతరం లేదు, అదే కావాలా మనకి అన్నాడు. మరి ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ప్రజలకు ఆదాయం పెరిగిదా? ఇప్పుడున్న జిఎస్టీ కూడా తగ్గిస్తే, పూర్తిగా జీరో చేస్తే అన్నిటిపైన ప్రభుత్వానికి తగ్గి ప్రజలకు పెరిగిద్దిగా, సంతోషపడాలిగా మీరు. ఏంటి లాజిక్, మతలబ్బు? ఎవరిని మోసం చేస్తారు మీరు? మొత్తం జిఎస్టీ జీరో చేయండి, ప్రజలకే కదా అల్టిమేట్గా లాభం జరిగింది. ఇప్పుడు తగ్గిస్తే లాభం జరిగింది, మొత్తానికి తీసేసినా వాళ్ళకే లాభం జరిగింది. అట్ ద సేమ్ టైం జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ని, డీజిల్ని కూడా తీసుకొస్తే ప్రజలకే లాభం జరిగింది. ఎందుకు తీసుకురారు? ఎందుకు వ్యాట్లు, సెస్సులు వేస్తున్నారు? ఎందుకు ఈ కాకమ్మ కథలు చెప్తారు? మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి ప్రజలను మోసం చేస్తారు. అంటే ప్రజలకు లాభం జరుగుతుంది, ₹8,000 కోట్ల నష్టపోయినా పర్లేదు, ప్రభుత్వానికి ఆదాయం పోయినా పర్లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్తే మరి ఇప్పుడున్న ట్యాక్స్ కూడా తగ్గితే ఇంకా లాభం జరిగింది చెప్పరు. మరి ఇది రేపు భవిష్యత్తులో ఈ 8,000, 9,000 కోట్ల ప్రతి సంవత్సరానికి జిఎస్టీ వల్ల నష్టపోతున్నారు, ప్రభుత్వానికి నష్టం వస్తుందన్నారు కదా, ఆదాయం తగ్గుతుందన్నారు కదా. ఈ తగ్గిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రూపంలో ప్రజల నెత్తిపైన అయిపోతే చూడండి, వేసే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే పూడ్చుకోవాలి వాళ్ళు. ఇవన్నీ కాకమ్మ కథలు. ప్రజలకే కదా ఆదాయం పెరిగింది, ప్రజలకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి మనకు నష్టం వచ్చినా పర్లే,
మరి అదేదో 5% మిగతాది కూడా తీసేయండి తీసేయలేదు, అది తీసేయరు. మళ్ళీ ప్రజలకే ఆదాయం మొత్తం నాకు 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినట్టు? పెంచకుంటుంటే ప్రజలకే కదా ఆదాయం వచ్చేది. ప్రభుత్వం వేసే ఏ ట్యాక్స్ ప్రజలపైన అయిపోతే ప్రజలకే కదా లాభం. ఏది ఏమాకండి, చెప్పండి. రేపు మేము కరెంటు బిల్లులు పెంచం, తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెంచం, ట్యాక్సులు పెంచం, జీఎస్టీని పూర్తిగా ఎత్తేస్తాం, పెట్రోలు డీజిల్ కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తాం, అసలు పెట్రోలు డీజిల్ పైన ట్యాక్సులు వ్యాట్లు గీట్లు ఏది లేకుండా చేస్తామంటే 60 రూపాయలకు లీటర్ అవుతుంది పెట్రోలు. చేయవు మరి ప్రజలకే లాభం జరిగేది. ఇవన్నీ ఇక వీళ్ళు చెప్పుకోవడం అన్నాడు, మీ స్పీడు మా తోడట. రైట్. జగన్ దెబ్బకు రైతులు వెలువెలాట, నాడు లేని భూ వివాదాల సృష్టి, రీసర్వే బాధితులు 8,50,000 మంది, పేరు ఫోటోల పిచ్చితో 800 కోట్ల ఖర్చు, రైతుల ప్రమేయం లేకుండా అడ్డగోలుగా సర్వే, తప్పుల తడకతో అన్నదాతల కష్టాలు, కూటమి సర్కారు వచ్చాక వినతుల విలువ, జగన్ సర్కారు పోయినా నాటి కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయట. అమ్మాయి ఎవరు చెప్పారు మీకు? జగను సర్కారు పోయినా కానీ కష్టాలు వెంటాడుతుంటే మరి ఇదేందుకు? అదే ఉంచితే పోది ఆ సర్కారే. మీకు వచ్చినాయి కష్టాలు, మీరు సృష్టించే కష్టాలు ఇవి. మరి ఎందుకు 16 నెలల నుంచి ఆ కష్టాలు తీర్చలేని విజనరీ సర్కార్ ఇది? ఈ ఆంధ్రజ్యోతి పత్రిక గిరిజన పాఠశాలలో సరైన శుద్ధమైన నీళ్ళు ఇవ్వకపోవటం వల్ల 6 మంది పిల్లలు చనిపోతే వార్త రాయరు. వాళ్ళ జీవితాలు కాదు వాళ్ళవి. కానీ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో లేదా ఇంకో ప్రతిపక్ష పార్టీని తిట్టడానికో చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టడానికి అయితే వార్తలు రాస్తారు. 8,50,000 మంది రైతులకు సంబంధించి రీసర్వేలోనో ఇంకో సర్వేలోనో బాధలు ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం తీర్చొచ్చు, ఎవరు వద్దనలే. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తీర్చొద్దు, అడ్డంబడ్డి లేదా తీయొద్దని ఎవరైనా ఆపారా? ఎవరు ఆపలేదు కదా. లేదా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే వాటిని ప్రభుత్వం వద్దు ప్రైవేటైజ్ చేయండి అని ఎవరు అడిగారా? దానికి జగన్మోహన్ రెడ్డి కారణం, దీనికి జగన్మోహన్ రెడ్డి కారణం. మరి దేనికి ప్రభుత్వం ఉన్నది? వాళ్ళు నిజంగానే జగన్మోహన్ రెడ్డి బాధితులే ఉంటే ప్రజల్ని బయటపడేయాలి కదా ఆ కష్టాల నుంచి. ఇది ఆయన రాసిండు. ప్రజాశక్తి చూద్దాం. కలిసి ముందుకు రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత పెంచుతాం. పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇక మాట ఎప్పుడు మాట్లాడే మాట 15 సంవత్సరాలు కూటమి ఉండాల్సిందే, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని మనం మొయ్యాల్సిందే అని జనసేన కార్యకర్తలకు పిలిపించిండు. ఈ పిలుపు ఒకటోసారిగా చాలాసార్లు అయింది. ఇక అది తప్ప ఆయన ఎక్కువ మాట్లాడలే, అదొకటే హైలైట్ మాట్లాడండి. కాలుష్యంతో చనిపోతున్న పట్టద, క్యాన్సర్ బారిన పడి మృతి చెందిన మత్స్యకారులు చిత్రపటాలతో నిరసన, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దని గంగపుత్రుల డిమాండ్. మేమంతా కాలుష్యం బారిన పడి చనిపోతున్నా ఎవరికి పట్టడం లేదు, మళ్ళీ మా నెత్తిన బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు పెట్టి మరింత దుఃఖానికి కారణమవుతున్నారు అంటూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సరు, ఇతర అనారోగ్యాల బారిన పడి మృతి చెందిన మత్స్యకారుల ఫోటోలను ప్రదర్శిస్తూ గురువారం నిరసన తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. మత్స్యకార గ్రామమైన రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన రిలే దీక్షలు గురువారానికి 33వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద చేపట్టిన నిరసనలో బాధిత కుటుంబ సభ్యులు మత్స్యకారులు మాట్లాడుతూ హెటిరో డ్రగ్స్ కంపెనీ కాలుష్యం కారణంగా క్యాన్సరు, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇప్పటికే పలువురు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక్క హెటిరో కంపెనీ కాలుష్యం కారణంగా గ్రామ ప్రజలు ఇటువంటి పరిస్థితి నెలకొంది అని, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే తమంతా ఎలా జీవించగలవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే హెటిరో డ్రగ్స్ వల్లనే చాలామంది ప్రజలు క్యాన్సర్తోని అనేక రకాల జబ్బులతో చనిపోతున్నారు. వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ బతుకుల గురించి మాట్లాడే నాయకుడు, పార్టీ లేదు. ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ బల్క్ డ్రగ్ పార్క్ అని వాళ్ళ నెత్తి మీద బలవంతంగా పెడుతున్నాం. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులు 33 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. మార్పు కోసమైనా రాజకీయ పార్టీ పెట్టిన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలి, బలంగా ఉండాలి, మనం చంద్రబాబు నాయుడు గారిని భుజానెత్తుకొని కాయలు కాసేదాకా మోయాలని పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ జీవితాలు కదా, వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత మీకు లేదా? వీళ్ళ జీవితాల గురించి, వీళ్ళ బతుకుల గురించి, వీళ్ళ క్యాన్సర్ల గురించి, వీళ్ళకి వచ్చే రోగాల గురించి, హెటిరో డ్రగ్స్ గురించి వల్ల వాళ్ళు వదులుతున్న కాలుష్యం వల్ల వీళ్ళ జీవితాలు బుగ్గిపాలు అవుతున్న దాని గురించి మీకు తెలియదా? మీకు రాలేదు ఇన్ఫర్మేషన్? చంద్రబాబు నాయుడు గారంటే పారిశ్రామికవేత్తలకి కొమ్ముగాస్తుడు, మీరేంటి మళ్ళీ తెచ్చి బల్క్ డ్రగ్ పార్క్ పెడుతుంటారు. ఇప్పటికే ఉన్నదాంతోనే
వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు హెటెరోడాక్స్‌తో. ఇక దాన్ని తీసుకొచ్చి పెడితే వాళ్ళ జీవితాలను ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ జీవితాలను మొత్తం బతుకులను మొత్తం బజారు పాలు చేసి చంపేయాలనుకుంటున్నారా? అనేది వాళ్ళు నిలదీస్తున్నారు పాపం. 33 రోజులు అయిందట వాళ్ళు చనిపోయిన వ్యక్తుల ఫోటోలు పెట్టుకొని అనేక రకాల ఈ కాలుష్యం వల్ల చనిపోయిన వ్యక్తుల ఫోటోలు పట్టుకొని ఆవేదన చెందుతున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. ఇట్లాంటి వాళ్ళు పాపం రోడ్డెక్కి చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మా గురించి ఆలోచించండి రాజకీయ పార్టీ నాయకులారా, మా గురించి ఆలోచించిన ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలని వేడుకుంటుంటే పట్టించుకొని పార్టీలు, పట్టించుకోని ప్రభుత్వాలు ఉంటేంది, ఊడితే ఏంటి? మీరు సంబరాలు చేస్తారు. ఇక్కడ చనిపోతుంటే మనుషులు సంబరాలు చేస్తూ వీళ్ళ పైన బల్క్ డ్రగ్ పార్క్ పెడతారా? వీళ్ళ నెత్తిపైన బలవంతంగా మోపుతారా? ఆవేశంగా మాట్లాడటం కాదు పవన్ కళ్యాణ్ గారు, సినిమా లెక్క. కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ లేనప్పుడు ప్రజలకు మీరు ఏం భరోసా ఇస్తారు? దేనికోసం 15 సంవత్సరాలు కూటమి ఉండాలి? ఇక దీనికోసం చనిపోయిన వ్యక్తుల ఫోటోలు పట్టుకొని మా బతుకులను కాపాడని మహాప్రభు అని వేడుకుంటే మీకు వినపడకపోతే అది మార్పా? దీనికోసం మీరు 15 సంవత్సరాలు కూటమి ఉండాల్సింది? ఇది కాలుష్యంతో చనిపోతున్నా పట్టించుకోవట్లేదు అని చెప్పి పట్టదా అని చెప్పి వాళ్ళు పాపం నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. రైట్, దిశ పేపర్. ఈ శతాబ్దం నరేంద్ర మోడీదే, డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీకి రెట్టింపు ప్రయోజనాలు, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు. ఈ శతాబ్దం మోడీదేనట. ఇదే శతాబ్దంలో మోడీని తిట్టకుండా బ్లాక్ షర్ట్ వేసుకుని తిట్టారు మీరు. మళ్ళీ ఈ శతాబ్దం మోడీది అంటున్నారు. 2018లో తిట్టింది ఇదే నోరు, ఇప్పుడు పొగుడుతుంది ఇదే నోరు, ఇంటుంది అదే ప్రజలు, చూస్తుంది అదే రాష్ట్రం. అదే పత్రికలు అయాలు తిట్టినప్పుడు రాశారు ఆంధ్రజ్యోతి నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్, మోడీ దుర్మార్గుడని. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పొడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్, ఈ శతాబ్దానికి నాయకుడిగా ఆయన నరేంద్రుడు, ఇంద్రుడు, ఈరుడు, సూర్యుడు అని చెప్తున్నాడు. అంటే ప్రజలు వినాలి, నమ్మాలి, అంతేగా. నమో అంటే నమ్మకం, మంత్రి నారా లోకేష్ నిన్న మాట్లాడిన స్పీచ్లో రాసుకొని వచ్చినట్టుంది. నమో 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 అని, మన నమో. మరి ఆ మన నమో అంటే జనాల కింద ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన పేరు నరేంద్ర మోడీ. ఇదే ఈయనెవరు? కొంతమంది చర్చ లోపల అక్కడ మీటింగ్లో ఉన్న వాళ్ళు, ఈయనెవరు నమో అంటుండే ఎవరి గురించి మాట్లాడుతానని తెలియక జనాలు కొంత అయోమయంలో పడరు. మన నమో శక్తివంతమైనడు, మన నమో అని హిందీలో మళ్ళీ ట్రాన్స్లేషను. ఎందుకంటే మోడీ గారికి అర్థం కావాలి కానీ నేను సార్ నిన్ను పొగుడుతున్నాను, నీకు అర్థమవుతుందో లేదో ఇను అని తండ్రి కొడుకు పోటీలు పడి హిందీలో మాట్లాడారు, ఇంగ్లీషు హిందీ. ఇక 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. 15 ఏళ్ళట, అది 2029లో తెలుస్తుంది. 15 ఏళ్ళు ఉంటుందా ఉండదా అనేది జనాలు చెప్పాలి, మీరు మాట్లాడుకుంటే కాదు. మీరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని 15 ఏళ్ళు ఉండాలంటే అది గుండుగుత్తాగా రాసిలే ప్రజలు మీకు. 5 ఏళ్ల పాటు పనిచేయండి అని ఓటేశారు. 5 ఏళ్ల పాటు పనిచేయండి అని ఓటేస్తే మీరు పొగుడుకోవడానికి, సన్మానాలు చేసుకోవడానికి మీ టైం అంతా సరిపోతుంది. పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ ఉంది. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.